హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఎస్బీఐ వారి బంపర్ ఆఫర్ పెన్షన్ ప్రీమియర్ ఖాతా ద్వారా పెన్షనర్లకైతే అనేక ప్రయోజనాలు కల్పించడం జరిగింది. అవేంటనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తమ వద్ద ఖాతా కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విశ్రాంత ఉద్యోగులకు అనగా పెన్షనర్లకు ఒక అద్భుతమైన సువర్ణ అవకాశాన్ని మరియు భారీ ప్రయోజనాలను అయితే అందిస్తుంది. సాధారణంగా మనందరము బ్యాంక్ ఖాతాలను కేవలం డబ్బులు దాచుకోవడానికి లేదా డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఎస్బీఐ వారు అందించే ఈ యొక్క పెన్షన్ ప్రీమియర్ ఖాతా మరియు శాలరీ ప్యాకేజెస్ అంతకు మించి ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. సో మీరు ఒక ప్రభుత్వ పెన్షనర్ అయితే మీ పాత సాధారణ పెన్షన్ ఖాతాను ఎస్బీఐ పెన్షన్ ప్రీమియర్ ఖాతాగా మార్చుకోవడం వల్ల మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 30 లక్షల వరకు ఉచిత వ్యక్తిగత బీమా సౌకర్యం అయితే లభిస్తుంది. సో ఈ బీమా కోసం మీరు ₹1 కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితము మరియు బ్యాంక్ ద్వారానే కవర్ అవుట్ చేయబడుతుంది. ఈ ఖాతాను మార్చుకోవడం వల్ల మీకు ఉచితంగా రూపే గోల్డ్ డెబిట్ కార్డు లభిస్తుంది. దీని ద్వారా మీరు అనేక షాపింగ్ ఆఫర్స్ మరియు విమానాశ్రయాల్లో లాంజ్ సదుపాయాలను కూడా పొందవచ్చు. ప్రయోజనాలను పొందడానికి పెన్షనర్లకు ఉండవలసిన ప్రధాన అర్హత ఏమిటంటే వారి వయసు 70 సంవత్సరాల లోపు ఉండాలి. మీరు వెంటనే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు తాజా పెన్షన్ స్లిప్లను తీసుకొని మీ హోమ్ బ్రాంచ్ మేనేజర్ను కలిస్తే వారు మీ ఖాతాను సులభంగా మార్చుతారు. ఈ పథకం ఎంతటి శక్తివంతమైనదో నిరూపించడానికి తాజాగా ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇటీవల ఎక్స్చేంజ్ శాఖకు చెందినటువంటి హెడ్ కానిస్టేబుల్ విజయేశ్వరరావు గారి ఉదంతమే తీసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎస్బీఐ కుదుర్చుకున్నటువంటి ఎంఓయు ప్రకారంగా ఎస్జిఎస్పి శాలరీ ఖాతా ఉన్న వారికి ₹1,00,00,000 ఉచిత ప్రమాద బీమా అనేది వర్తిస్తుంది. దురదృష్టవశాత్తు విజయేశ్వరరావు గారు జూలై నెలలో ఒక ప్రమాదంలో మరణించగా ఈ పథకం కింద ఆయన కుటుంబానికి తాజాగా ₹1,00,00,000 భారీ పరిహారం అయితే అందింది. ఇది రాష్ట్రంలోని ఈ పథకం ద్వారా అందిన మొట్టమొదటి అతిపెద్ద పరిహారం. ఇది ఆ కుటుంబానికి ఆర్థికంగా కొండంత అండగా అయితే నిలిచింది. చాలామంది ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ ఖాతాకు ఇలాంటి బీమా సౌకర్యం ఉందని తెలియక క్లెయిమ్ చేయటం లేదు. అందుకే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇక ఎస్బీఐ పెన్షన్ల కోసం సిపిపి కాంప్రిహెన్సివ్ పెన్షన్ ప్యాకేజ్ అనే మరొక సరికొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టి మీ సాధారణ ఖాతాను ఈ ప్యాకేజీకి మార్చుకోవడం వల్ల పైన చెప్పిన ₹30 లక్షల ఇన్సూరెన్స్తో పాటు మరిన్ని బ్యాంకింగ్ సదుపాయాలు కూడా ఉచితంగా లభిస్తాయి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే వారి నెలవారీ జీతం ఆధారంగా ఖాతాను 5 రకాలుగా వర్గీకరించారు. నెలకు ₹10,000 నుండి ₹25,000 లోపు జీతం ఉంటే అది సిల్వర్ కేటగిరీ గాను, నెలకు ₹25,000 నుండి ₹50,000 లోపు శాలరీ ఉంటే అది గోల్డ్ ఖాతా గాను, అలాగే నెలకు ₹50,000 నుండి ₹1,00,000 వరకు ఉంటే డైమండ్ కేటగిరీ గాను పరిగణించబడుతుంది. ఒకవేళ మీ జీతం లేదా పెన్షన్ ₹1,00,000 నుండి ₹2,00,000 మధ్యలో ఉంటే అది ప్లాటినం ఖాతాగా, మరియు ₹2,00,000 కంటే ఎక్కువ ఉంటే రోడియం కేటగిరీ కింద ఖాతాగా అయితే మార్చుకోవచ్చు. ప్రతి కేటగిరీకి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు అయితే ఉంటాయి. కానీ అన్నిటిలోనూ ఉమ్మడిగా ఉండే అతిపెద్ద లాభం ఏంటంటే జీరో బ్యాలెన్స్ సదుపాయం. అంటే ఖాతాలో ₹1 లేకపోయినా బ్యాంకు వారు ఎటువంటి పెనాల్టీలు వేయరు. కనీస నిల్వ అంటే మినిమం మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది నిర్వహించాల్సిన అవసరం అస్సలు లేదు. అంతేకాకుండా ఈ ఖాతాలకు ఆటో స్వైప్ అనేటటువంటి అద్భుతమైన సదుపాయం కూడా ఉంది. దీని ప్రకారంగా మీ ఖాతాలో మీకు అవసరమైన దానికంటే ఎక్కువ నగదు ఉంటే అది ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్‌డి రూపంలోకి అయితే మారిపోతుంది. మరియు మీకు అధిక వడ్డీని సంపాదించబెడుతుంది. మరి మీకు ఎప్పుడు డబ్బులు అవసరమైనా సరే ఆ ఎఫ్‌డి నుండి డబ్బులను అయితే ఎటువంటి ఛార్జీలు లేకుండా వెంటనే వెనక్కి కూడా
తీసుకునేవచ్చు అనమాట. ఇక డెబిట్ కార్డ్‌ల విషయానికొస్తే మీరు భారతదేశంలోని ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా సరే, ఎన్ని సార్లైనా సరే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి పరిమితులు లేదా ఛార్జీలు ఉండవు. అంతర్జాతీయంగా ప్రయాణించే వారికి ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్స్ కూడా లభిస్తాయి. ఇవి విదేశాల్లో మీరు ఏటీఎం నుండి నగదు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ దేశ కరెన్సీని అందిస్తాయి. రుణాల విషయంలో కూడా ఎస్‌బీఐ సాలరీ మరియు పెన్షన్ ఖాతాలకు ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఇస్తుంది. సాధారణ కస్టమర్ల కంటే వీరికి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్స్, కార్ లోన్స్ మరియు హోమ్ లోన్స్ వంటివి మంజూరు చేయబడతాయి. మరియు ప్రాసెసింగ్ ఫీజులో కూడా రాయితీలు లభిస్తాయి. ఒకవేళ నెల చివరిలో మీకు అత్యవసరంగా డబ్బులు అవసరమైతే, జీతం రావడం ఆలస్యమైతే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ద్వారా మీరు ప్లాటినం ఖాతాదారులైతే 2,00,000 వరకు, డైమండ్ ఖాతాదారులైతే 1,00,000 వరకు, గోల్డ్ కేటగిరీ వారైతే 75,000 వరకు నగదును ముందే తీసుకోవచ్చు. లాకర్ ఛార్జీల మీద కూడా కేటగిరీని బట్టి 15-25% వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, సాలరీ అకౌంట్ హోల్డర్‌లకు ప్రమాద బీమా కవరేజ్‌తో పాటు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ప్రమాదవశాత్తు విమాన ప్రమాదంలో మరణిస్తే ₹1,00,00,000 వరకు పరిహారం అందే అవకాశం ఉంది. డెబిట్ కార్డ్ మీద అదనంగా లభించే ఇన్సూరెన్స్ మరియు ఖాతా మీద లభించే బీమా కలిపి ఒక ఉద్యోగి కుటుంబానికి సుమారు 40,00,000 వరకు ఆర్థిక రక్షణ అయితే లభిస్తుంది. ప్రమాదం జరిగి శాశ్వత వైకల్యం సంభవించినా సరే బ్యాంకు నుండి 30,00,000 వరకు సహాయం అయితే అందుతుంది. ఈ క్లెయిమ్ ప్రక్రియ కూడా చాలా వేగంగా ఉంటుంది. అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే 15 రోజుల్లోనే నామినీకి నగదైతే అందుతుంది. ఎస్‌బీఐలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్, సీజీఎస్‌పీ, స్టేట్ గవర్నమెంట్, ఎస్‌జీఎస్‌పీ, రైల్వే, ఆర్ఎస్‌పీ, డిఫెన్స్, డీఎస్‌పీ, పోలీస్, పీఎస్‌పీ మరియు కార్పొరేట్, సీఎస్‌పీ ఇలా ప్రతి విభాగం వారికి కూడా ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో అయితే ఉన్నాయి. మీరిప్పటికే ఎస్‌బీఐలో సేవింగ్స్ ఖాతా కలిగి ఉన్నట్లయితే దాన్ని మూసివేయాల్సిన అవసరం లేదు. దాన్నే కంటిన్యూ చేస్తూ మీ యొక్క జీతం స్లిప్, ఐడీ కార్డ్ మరియు సర్వీస్ సర్టిఫికేట్ వంటివి పత్రాలను బ్యాంకులో సమర్పిస్తే మీ పాత ఖాతాని సాలరీ లేదా పెన్షన్ ఖాతాగా మార్చబడుతుంది. డిజిటల్ పద్ధతిలో ఇష్టపడేవారు యోనో యోనో యాప్ ద్వారా కూడా కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. కాబట్టి పెన్షనర్స్ మరియు ఉద్యోగ మిత్రులారా, ఎస్‌బీఐ అందిస్తున్న ఈ విశేషమైన ప్రయోజనాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా సద్వినియోగం చేసుకోండి మరియు మీ కుటుంబానికి ఒక ఆర్థిక భద్రతనైతే కల్పించండి. మరి దీనికి సంబంధించి మీకేమైనా సలహాలు, సందేహాలు ఉన్నట్లయితే మీ దగ్గరలోని ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌ను సంప్రదిస్తే మీకు వారు పూర్తి సహాయ సహకారాలైతే అందిస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.